హల్లెలూయా. ఆయన పిల్లలు ఆయన మాట వినాలని, ఆయన పిల్లలు ఆయన మార్గంలో నడవాలని, ఆయన పిల్లలు విధేయులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితాల్లో కూడా ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారమై ఆయన మాట విని ఆయనకి లోబడి నడుచుకొని ఎడల అది మనకు మేలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఒక అంశాన్ని ప్రభు శరీరంలోనికి వెళ్ళే ముందు మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి రండి. యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి రండి. మనం 66 పుస్తకాల్లోని అనేకమైనటువంటి విషయాలను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలోని మొదటి 10 వచనాలను మనం ధ్యానం చేద్దాం. నేనే చదువుతాను, మరి ఎక్కువ వచనాలు ఉన్నాయి కనుక మీకు అర్థమయ్యే రీతిగా చదువుతాను. పాత నిబంధన పుస్తకంలో 719వ పేజీ. మరి కొంతమంది ఇంకా పూర్తిగా బైబిల్ ఎరగని వారు ఉన్నారు కనుక వారికి కూడా చెప్తున్నా. పాత నిబంధన పుస్తకం బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. యెహెజ్కేలు అనగానే కొత్త నిబంధన వెతక్కండి, అది పాత నిబంధనలోనే ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో 719వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 719వ పేజీ. అందరూ తీసుకున్నారు అనుకుంటున్నాను. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లు అనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, ఎండిన ఎముకలు జీవించగలవా అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ అంశము ద్వారా మేము ఎలా మరలా తిరిగి జీవించగలమో, మరలా మేము ఎలా చిగురు తొడగగలమో, మరలా మేము ఎలా మహాసైన్యము కాగలమో మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ మాటలు ఎండి మూసలో 7 మారులు కడిగి ఊదినంత పవిత్రమైనవి తండ్రి. పవిత్ర భావంతోనూ పరిశుద్ధతతోనూ భయముతోనూ ఎవరైతే స్వీకరిస్తారో వారే జీవించగలుగుతారు. ప్రభువా, నీ మాట వెల్లడియగుతోడనే వెలుగు కలుగునని మీరు సెలవిచ్చారు. మా అంధకారాన్ని వెలుగుగా మార్చగలిగిన నీవే ఈ మాటలు మాలో ఫలింపచేసి
ప్రభు సంస్కారపు విందులోనికి మేము ప్రయాణం చేయబోతూ ఉండగా కేవలము రొట్టె ముక్కగా మా జీవితంలో వాటిని పొందక ప్రభు శరీరం వలె ఆత్మతో పొంది నూరంతల ఫలము పొందే భాగ్యాన్ని దయచేయమని, నేను కాదు ప్రభువా మీరే మా అందరితోనూ మాట్లాడి మీ ఆత్మను మా పైన కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున ఈ మాటలు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మొదటి 10 వచనాలను మనం ఈరోజు ధ్యానాంశం కొరకై చదువుకున్నాం. ఈ గ్రంథకర్త పేరు యెహెజ్కేలు. ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరండి? యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు పెద్ద ప్రవక్తగా పాత నిబంధన కాలంలో పిలువబడ్డారు. ఈ యెహెజ్కేలు గ్రంథానికి ముందు ఇంకో 2 ప్రవక్తలు ఉన్నారు. పెద్ద గ్రంథాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథానికి ముందు ఇర్మియా గ్రంథం ఉంది. ఇర్మియా గ్రంథానికి ముందు యెషయా గ్రంథము ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా పాత నిబంధన పెద్ద ప్రవక్తలుగా ఆశీర్వదించింది. విశేషం ఏమిటంటే వీరి ముగ్గురు కూడా త్రిత్వమైనటువంటి దేవునిని గురించి ప్రకటించారు. యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రకటించాడు. ఇర్మియా తండ్రి అయిన దేవునిని గురించి, యెహోవాను గురించి ప్రకటించారు. యెహెజ్కేలు పరిశుద్ధాత్మను గురించి, దేవుని ఆత్మశక్తిని గురించి ప్రవచించారు. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రపంచానికి పరిచయం చేశారు. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేము వివరంగా చదువుకుంటాము అంటే, యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో క్రీస్తు జననాన్ని గురించి ప్రకటించారు. 53వ అధ్యాయంలో మరణాన్ని గురించి ప్రకటించారు. 38వ అధ్యాయంలో పునరుత్థానాన్ని గురించి ప్రకటించారు. క్రీస్తు జనన, మరణ, పునరుత్థానాలను ప్రకటించింది ఎవరు? యెషయా ప్రవక్త. రెండవది ఇర్మియా గారు యెహోవాను గురించి, తండ్రి అయినటువంటి దేవునిని గురించి ప్రకటించారు. 1వ అధ్యాయంలో యెహోవా నాకు ప్రత్యక్షమాయెను అంటూ మాట్లాడుతూ వచ్చారు. 2వ అధ్యాయంలో యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటూ మాట్లాడుతూ వచ్చారు. 7వ అధ్యాయంలో యెహోవా వాక్కు నాతో మాట్లాడింది అంటూ సెలవిస్తూ ఉన్నారు. అంటే యెషయా ఏమో క్రీస్తుని గురించి, ఇర్మియా ఏమో తండ్రి అయినటువంటి దేవునిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి గ్రంథకర్త అయినటువంటి యెహెజ్కేలు దేవుని ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానినే మనము పరిశుద్ధాత్మ అని అంటూ ఉన్నాం. 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చింది అన్నారు యెహెజ్కేలు గారు. ఎన్నో అధ్యాయంలో అండి? 2వ అధ్యాయంలో. మరి 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అన్నారు. 11వ అధ్యాయంలో ఆత్మ నా మీదికి వచ్చింది అన్నారు. 37వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో నేను ఆత్మవశుడనై ఉండగా అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు యెహెజ్కేలు పరిశుద్ధాత్మను గురించి ప్రకటించే వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మనము ఇంత ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ ముగ్గురు ప్రవచించినటువంటి విషయాలను ధ్యానం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఈరోజు మన ధ్యానాంశం కొరకై యెహెజ్కేలు గ్రంథాన్ని 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ 1 నుంచి 10 వచనాల వరకు చదువుకున్నాం. ఎప్పటి వరకు చదువుకున్నామండి? 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుంటే ఒకసారి మీరు ఆ అధ్యాయాన్ని చూడండి. అందులో కొన్ని విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అతడు మొదటిగా ఆత్మవశుడయ్యాడు. మొదటగా ఏముందంటే యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది. మనం చదివిన 10 వచనాల్లో ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను, మీరు చూడండి బైబిల్ నుంచి. మొదటగా ఏమొచ్చిందంటే అండి, యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చింది. రెండవదిగా చూస్తే అతడు ఆత్మవశుడైనాడు. మూడవదిగా చూస్తే ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళబడ్డాడు. నాలుగవది చూస్తే లోయలో నడుస్తున్నాడు. ఐదవది చూసినట్లయితే ఎముకలను చూశాడు. ఆరవది చూస్తున్నట్లయితే ప్రవచించాడు.
జీవము కలిగినట్లుగా రెండవసారి కూడా ప్రకటించాడు. 7 విషయాలు ఈ వచనములలో వ్రాయబడ్డాయి. దేవుడు అసలు యెహెజ్కేలును ఆ ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? ఈ ఎముకల లోయ ద్వారా ఆనాటి ఇశ్రాయేలీలకు కానీ ఈనాటి సంఘానికి కానీ దేవుడు తెలియచేయాలనుకుంటున్న ఆత్మీయ వర్తమానము ఏమిటి? నేను మరలా చెప్తున్నాను. యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు ఆ ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి ఏ పాఠాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు? ఇశ్రాయేలీలకు ఎలాంటి సమాచారాన్ని అందజేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు? ఈనాటి సంఘానికి ఆనాటి ఆ యొక్క సంగతి ద్వారా ఏమి పాఠాన్ని దేవుడు నేర్పించాలని అనుకుంటూ ఉన్నాడు అంటే, మొదటిగా మనం చూచినప్పుడు దేవుని హస్తం ఏమైందంటండి? దేవుని హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చింది. గ్రంథములో వ్రాయబడినటువంటి సమాచారం ప్రకారము ఇంచుమించు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు యెహెజ్కేలు. ఎంత వయసు కలిగిన వాడండి? 30 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు యెహెజ్కేలు గారు. దాదాపుగా బైబిల్లో చాలామందిని దేవుడు 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిని ఎక్కువగా పిలుచుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు 30వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు 30వ సంవత్సరంలో అభిషేకించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు 30వ సంవత్సరంలో పరిచర్యలోనికి వచ్చారు. అపోస్తలులుగా పిలువబడిన వారందరూ కూడా దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినటువంటి వారే. మన జీవితంలో కూడా ఈ వయస్సుని దేవునికి అర్పించటం, దేవునితో నడవటం, దేవుని కోసం నిలబడటం ఆశీర్వాదకరమని తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు. రిటైర్ అయిపోయిన వ్యక్తి ప్రభుత్వానికి పనిచేయడు, ఈ కుటుంబానికి పనిచేయడు, ఊరికి పనిచేయడు, దేవునికి పనికొస్తాడంటారా? మేము బాప్తిస్మం తీసుకోవటానికి చాలా సమయం ఉంది, మేము మారడానికి ఇంకా చాలా సమయం ఉంది, మేము మార్పు చెందడానికి ఇంకా చాలా సమయం ఉంది అంటారు. అప్పుడు పాడదామంటే పాడలేరు, నడుద్దామంటే నడవలేరు, ప్రార్థన చేద్దామంటే చేయలేరు. కానీ మేము చాలా భక్తిలోనికి వచ్చేసామంటారు. ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? దేవుడు పిలిచినటువంటి వ్యక్తుల గురించి నేను చెప్పాను. యోసేపు గురించి చెప్పాను, దావీదు గురించి చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యను గురించి ప్రకటించిన విధానాన్ని గురించి విన్నాం, అపోస్తలుల యొక్క పిలుపుని విన్నాం, ఇప్పుడు యెహెజ్కేలు యొక్క పిలుపుని కూడా విన్నాం. వారి వయస్సుని ఒక్కసారి మన వయస్సుతో పోల్చుకుంటే దేవుని చేత పిలవబడే వారిగా మనం ఉన్నామా? దేవుని పిలుపుని అందుకునేటువంటి వారముగా మనం ఉన్నామా? చూడండి, నా కుమారుడా తిమోతి, నీవు క్రీస్తు యేసునందు బలవంతుడవు కమ్ము అని ఒక మాటలో పౌలు గారు తిమోతికి హెచ్చరికను చేశారు. రెండవ హెచ్చరిక తిమోతికి ఏమిచ్చాడంటే, నీవు నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోమ్ము. సాధారణంగా 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు యవ్వనేచ్ఛలు కలిగి ఉంటారు. లోకంలో ఆటపాటల యందు, లోకంలో వ్యసనాల యందు, లోకమందు ఏలుబడి చేస్తున్న పాపము యందు వారు బలహీనులైపోతూ ఉంటారు. అట్టి విధమైనటువంటి బలహీనతల నుంచి, అట్టి విధమైనటువంటి లోపముల నుంచి దేవుడు ప్రత్యేకంగా ఉండాలని తన ప్రజలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్ని సంవత్సరాల వయస్సు అంటండి అప్పటికి యెహెజ్కేలు గారికి? 30 సంవత్సరాల వయస్సు దాదాపుగా. అలాంటి సమయంలో దేవుని హస్తము ఈ యెహెజ్కేలు మీదకి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఈ వయస్సుకి అటు ఇటుగా ఉన్నవారు దేవుని కనుదృష్టిలో ఉండాలి. అలా ఉంటే ఆశీర్వదించబడతారు. అలా ఉంటే దావీదు వలె, యోసేపు వలె హెచ్చించబడతారు. అలాగూ నడుచుకొనుట ద్వారా దేవుడు వారి భవిష్యత్తును ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మనం చూస్తే దేవుని హస్తము యెహెజ్కేలు మీదకి రావటం అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తి చేత ఆవరించబడటం. దేవుని హస్తం యెహెజ్కేలు మీదకి రావడం అంటే అర్థం ఏంటంటే అతడు దేవుని శక్తి చేత ఆవరించబడి
ఎవరైనా సరే దేవుని హస్తం వారి మీదకి రావటం, దేవుని ఆత్మతో వారు నిండిపోవటం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రభావాన్ని వారు పొందుకున్నారు. దేవుని ఆత్మ వారి వశములోనికి వాళ్ళని తీసుకుంది. దేవుని ఆత్మ చేత వారు ఆవరించబడ్డారు అని అర్థం. ఇప్పుడు ఈ వయస్సులో లోకంలో రకరకాల ఆవరించుకుంటున్న వారిని చూస్తాము, కానీ దేవుని ఆత్మ ఆవరించబడే వ్యక్తులుగా మనం ఉండటం ఎంతో ఆశీర్వాదకరమని ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఒకసారి యవనస్తులుగా, మరి ఇక్కడ కూడా 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మీరు దేవుని పిలుపుకు దగ్గరగా ఉన్నారా? దేవుని హస్తం మీ మీదకి వచ్చే స్థితిలో ఉన్నారా? దేవుని ఆత్మచేత నింపబడే స్థితిలో ఉన్నారా? మీరు అలాగున ఉండినట్లయితే అది మీకు మీ కుటుంబాలకు మేలు. మీరు అలాగున నివసించినట్లయితే మీరు తరతరముల వరకు ఆశీర్వదించబడతారు. పౌలు తిమోతికి చేసిన హెచ్చరికనే మరలా మీకు చెబుతూ ఉన్నాను. మీ బలం క్రీస్తులో ఉండాలి. మీరు బలహీనులుగా ఏ విషయమైతే బలహీనులుగా ఉంటున్నారో వాటి నుంచి విడిపించబడి దేవుని బలాన్ని పొందుకోవాలి. యోసేపు వలె లోకేచ్ఛలకు దూరముగా ఉండాలి. దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. దేవుని సహవాసానికి దగ్గరగా ఉన్నప్పుడు అపవాదికి దూరం అవుతాం. అపవాదికి దగ్గరగా ఉన్నప్పుడు దేవునికి మనము దూరం అవుతాం. అందుకే యవనస్తులు మరి ముఖ్యంగా దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఈ యెహెజ్కేలు యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు 30 సంవత్సరాల వయసులో పిలువబడ్డాడు. రెండవది అతని కుటుంబం ఏమిటంటే ఒక యాజకుని కుమారుడు యెహెజ్కేలు. ఎవరంటండి? ఒక యాజకుని యొక్క కుమారుడు యెహెజ్కేలు. పాత నిబంధన కాలంలో యాజకునికి ప్రవక్తలకి చాలా వ్యత్యాసం ఉంది. యాజకుల జోలికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు, కానీ ప్రవక్తలను మాత్రం ఘోరంగా చంపేసేవారు. ఎందుకంటే యాజకులు దేవాలయంలో బలి అర్పణ మాత్రమే జరిగించేవారు. ప్రవక్తలు దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏం చేసేవారంటే ప్రకటించేవారు. మీకు కీడు కలగబోతుందని దేవుడు చెప్పమంటే కీడే కలుగుతుందని చెప్పేవారు. మీకు అపాయం రాబోతుందని దేవుడు చెప్పమంటే అదే మాట చెప్పేవారు. మీరు చెడ్డవారు, మీరు దుష్టులు అని దేవుడు చెప్పమంటే అదే మాట చెప్పేవారు. మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఊరుకుంటారా అండి? రాజులు, అధికారులు, పెద్దలు వెంటనే వాళ్లను చంపించేసేవారు. మా నిమిత్తం ఇలాంటి మాట పలుకుతావా, మా నిమిత్తం ఇలాంటి మాట చెబుతావా అని రంపములతో కోయబడిన ప్రవక్తలు కూడా ఉన్నారని హెబ్రీ గ్రంథకర్త చెప్పారంటారా లేదా? మరి హెబ్రీ పత్రిక అనుకుంటాను. అవును, హెబ్రీ పత్రికలోనే స్పష్టంగా దేవుడు మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 40 వచనాల్లో చూస్తే అక్కడ ఎవరెవరు ఎలాంటి హింసలు పొందారో రాసిన చోట ప్రవక్తలు హింసించబడ్డారని, రంపములతో కోయబడ్డారని, ప్రవక్తల రక్తం ఒలికిందని హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు తన 11వ అధ్యాయంలో వివరించారు. ఇప్పుడు ఈ యెహెజ్కేలు ప్రవక్తగానే పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడండి? ప్రవక్తగా పిలువబడ్డాడు. యెహెజ్కేలు కంటే ముందే కొందరు ప్రవక్తల రక్తం భూమి మీద చిందించబడినప్పటికీ దేవుని కోసం ఎలాంటి మరణం కోసమైనా సిద్ధపడిన వాడై, దేవుని కోసం ఎలాంటి శిక్షకైనా సిద్ధపడిన వాడై దేవుని పిలుపును అందుకొని ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వాడు ఈ యెహెజ్కేలు. మనం ఏదైనా చిన్న వాటిని పోగొట్టుకోవటానికి కూడా దేవుని నిమిత్తము ఇష్టపడం. మన నిమిత్తం చాలా నష్టపోవచ్చు, కానీ దేవుని నిమిత్తం చిన్న నష్టాన్ని కూడా మనము భరించడానికి ఇష్టపడం. కానీ ప్రవక్తలు ప్రాణాన్ని నష్టపోవటానికి కూడా ఇష్టపడ్డారు. ప్రవక్తలు ప్రాణాన్ని నష్టపోవడానికి కూడా ఏం చేశారంటండి? ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనము విషయంలోకి వస్తే రెండవది ఏంటంటే అతడు ఆత్మవశుడయ్యాడు. ఏం వశుడయ్యాడంటండి? ఆత్మవశుడు అయ్యాడు. లోయలో ఉన్నటువంటి ఎముకలను చూసి భయపడలే. లోయలో ఉన్నటువంటి ఎముకలను చూసి ఏం చేయలేదంటండి? భయపడలే. సాధారణంగా సమాధిని చూస్తేనే భయపడుతున్నాం అంటారు, కానీ దేవుడు ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎముకలు గల లోయలోకి తీసుకెళ్ళాడు. లోయలో ఏమున్నాయి? అక్కడ మనుషులు ఎవరు లేరు, కానీ అన్ని ఎముకలే ఉన్నాయి. ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళి వాటి మధ్యలో అటు ఇటు నడవమన్నాడు. వాటి మధ్యలో ఏం చేయమన్నాడు? అటు ఇటు నడవమన్నాడు. మరి సాధారణంగా మనుషులు ఏం చేస్తారంటే ఈ ఎముకల్లో నడవమంటున్నాడు ఏంటి దేవుడు అని భయపడతారు కదా. కానీ దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులకు భయం ఉండదు. చాలామంది భయమేసిందంటే అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంకా దేవుని బలం మీకు రాలేదా?
ఇంకా దేవుని బలంతో మీరు నింపబడలేదా? దేవుని ధైర్యంతో మీరు నింపబడలేదా? దేవుని శక్తిని మీరు ఎరగకయే ఉన్నారా? దేవుని ప్రభావాన్ని గురించి ఇంకా మీరు పొరబడుతూనే ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. మనం గమనించాలి, ఎర్ర సముద్రాన్ని చూసి ప్రజలు భయపడ్డారు కానీ మోషే, ఎర్ర సముద్రాన్ని చూసి ఎవరు భయపడ్డారు? ప్రజలు భయపడి ఏం చేయాలి మహానుభావా అన్నారు కానీ మోషే మాత్రం ఏం చేయలేదంటండి, భయపడలే. ఇంకో మాట చెప్పనా, గొలియాతును చూసి రాజైన సౌలైనా భయపడ్డాడేమో కానీ దావీదు గారు భయపడలే. ఎందుకంటే సౌలేమో యుద్ధం నాదన్నాడు, దావీదేమో యుద్ధం యెహోవాదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యుద్ధానికైతే మనం భయపడాలి కానీ మన పక్షంగా దేవుడు చేసే యుద్ధానికి మనం భయపడనే అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను, యెహెజ్కేలు ఎందుకు భయపడలేదు, మనం కూడా ఎందుకు భయపడకూడదు అని చెబుతున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు అనేకమైనటువంటి విషయాలను మనతో మాట్లాడును గాక. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం, యెహోవా హస్తం మన మీదకి వచ్చే స్థితిని మనం పొందుకోవాలి మొదటిగా. రెండవది, దేవుని ఆత్మతో నింపబడిన వారమై దేవుడు ఎక్కడ నడిపించినా నడిచే వారముగా ఉండాలి. ఎక్కడ నడిపించాడు యెహెజ్కేలుని? ఎముకల లోయలోనికి తీసుకెళ్ళి అక్కడ అటు ఇటు నడవమన్నాడు. అటు ఇటు నడుస్తున్నాడు కానీ భయపడటం లేదు, బెదరటం లేదు. కారణం ఏంటంటే అతడు దేవుని ఆత్మతో నింపబడిన వాడు, దేవుని బలముతో నింపబడినటువంటి వాడు, దేవుని శక్తితో నింపబడినటువంటి వాడు. స్టెఫెను దేవుని బలంతో నింపబడ్డాడు గనక అందరూ తరుముతున్న ఆకాశం వైపు చూసి అలాగుననే నిలవబడిపోయాడు. మనం గమనించాలి, ఎర్ర సముద్రాన్ని చూసి ప్రజలు భయపడ్డారు కానీ మోషే భయపడలేదు. గొలియాతును చూసి ఇశ్రాయేలీలు అందరూ భయపడ్డారు కానీ దావీదు మాత్రము భయపడలేదు. ఇంకా చెప్పమంటారా, తరుముకొస్తున్న చుట్టూ ఆవరించి ఉన్న గుర్రాలను, రథాలను, మహాసైన్యాన్ని చూసి పనివాడు భయపడ్డాడు కానీ ఎలీషా భయపడలేదు. కారణం ఏంటంటే వీరు దేవుని ఆత్మను పొందిన వారు, దేవుని బలాన్ని ఎరిగినటువంటి వారు, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నవారు. నేటి క్రైస్తవులలో విశ్వాసం ఉందంటారు, భయపడతారు. నేటి క్రైస్తవులలో మాకు దేవుని మీద భక్తి ఉందంటారు, భయపడతారు. నేటి విశ్వాసుల పరిస్థితి, దేవుని ఆత్మ మాతో మాట్లాడుతుంది అంటారు, ప్రతి విషయంలో బెదిరిపోతూ ఉంటారు. కానీ ఎముకల లోయలో కూడా ధైర్యంగా నిలబడిన యెహెజ్కేలు మనకొక మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మవశుడై నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వారితో ప్రవచనం ఎత్తి మాట్లాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఎముకలు మాట్లాడగలవా, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు యెహెజ్కేలుని. ఈ ఎముకలు ఎలా బ్రతుకుతాయి అనలేదు నిరాశతో యెహెజ్కేలు. ఈ ఎముకలు బ్రతకగలవా అని మనల్ని అడిగారు అనుకోండి, ఏమంటాం మనం? ఈ ఎముకలు ఎలా బ్రతుకుతాయి? ఏమంటాం మనము? ఎముకలు ఎలా బ్రతుకుతాయి? తెలుసును ప్రభువా. ఏమన్నాడండి యెహెజ్కేలు? అది నీకే తెలుసును ప్రభువా. అంటే మన మాటకి యెహెజ్కేలు మాటకి ఎంత తేడా ఉందో చూడండి. ఈ ఎముక బ్రతకగలదా అని నిన్ను నన్ను అడిగితే ఏమాత్రం బ్రతకదని మనం చెబుతాం. కానీ యెహెజ్కేలు దేవునికి ఏది అసాధ్యం కాదు అని చెబుతూ అంటున్నాడు, అది నీకే తెలియను ప్రభువా అన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడు, నువ్వు ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడు అనగానే దేవుని వాక్యం ఎత్తి ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు. ఎప్పుడైతే ఈ ఎముకల లోయలో, స్పందించని ఎముకలలో, జీవం లేని ఎముకలలో భయపడకుండా ప్రవచనం ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టాడో ఆ ఎముకలలో నుంచి గడగడమని ఒక శబ్దం వచ్చింది. ఆ ఎముకల మీదకి నరములు వచ్చాయి, మాంసం వచ్చాయి, ఒకదానితో ఒకటి కలుసుకొని శరీరంగా రూపించబడి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎముకల యొక్క స్థితి మారిపోయింది. ఎముకల యొక్క స్థితి ఎలా మారిపోయింది? శరీరంగా, ఒక రూపంగా మారిపోయింది. ఆ రూపంగా మారిపోయినప్పుడు యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా వీటికి రూపమైతే వచ్చింది కానీ జీవం వీటికి రూపమైతే వచ్చింది కానీ జీవము వీటిలో లేదు అన్నాడు. మరి జీవం చేయట నాకు అసాధ్యం కానీ జీవము మాత్రం నీవే ఇవ్వాలి. అప్పుడు అన్నాడు దేవుడు, ఈసారి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు మీలోనికి జీవమును రప్పించుచున్నాడు, దేవుడు మీలోనికి జీవాత్మను పంపించుచున్నాడు అని ప్రవచించమనగానే, మరలా దేవుడు సెలవిచ్చినది ఏమనగా మీలోనికి జీవాత్మను ఆయన పంపుచున్నాడు అని ప్రకటించగానే ఆ శరీరంలోనికి జీవం వచ్చి మహాసైన్యమై నిలిచారంటండి. ఎలా నిలిచారంటండి? మహాసైన్యమై నిలిచారు.
ఇప్పుడు మనం ఒక సంగతిని అర్థం చేసుకుంటే, యెహెజ్కేలు యొక్క వాక్యము వాళ్ళకి రూపాన్ని ఇవ్వగలిగింది, కానీ వాళ్ళు బ్రతకాలంటే దేవుని ఆత్మ కావాలి. బ్రతకాలంటే ఏం కావాలి? దేవుని జీవాత్మ. మనిషిని చేయటానికి చేతులు సరిపోయినాయి, కానీ మనిషిని బ్రతికించడానికి మాత్రం దేవుడు జీవాత్మను, తనలో ఉన్నటువంటి జీవాత్మను ఊదవలసి, మట్టి సరిపోయింది మనిషిని చేయటానికి. బ్రతికించడానికి మాత్రం ఏం కావాల్సి వచ్చింది? జీవాత్మ కావలసి వచ్చింది. మనము దేవుని వాక్యాన్ని వినడంతో పాటు దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడే, దేవుని ఆత్మశక్తిని పొందినప్పుడే మనము జీవించగలుగుతాము. మనం ఏం చేయగలుగుతాము? జీవించగలుగుతాము. అప్పుడు మహాసైన్యమై నిలిచిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు చెరపట్టుకొని పోయినటువంటి ఇశ్రాయేలీలను సూచించుచున్నవి. ఎవరిని సూచించుచున్నవంటండి? ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలను సూచించుచున్నవి. వీటి ద్వారా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానంటూ ఒక మాట చెప్తాడు. చూడండి, అక్కడ 37వ అధ్యాయంలో 37వ అధ్యాయము మరలా ఒకసారి మీరు తీసి చూడండి, 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనెము. ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయి అంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలను సూచించుచున్నాయి. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయినవి, మన ఆశలు విఫలమైపోయినవి, మనము నాశనమైపోయాము అని అనుకుంటున్నారంట. ఒకసారి నా మాట వినండి. అసలు ఎందుకు ఇశ్రాయేలీలకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు ఎందుకు ఇశ్రాయేలీలకు ఈ పరిస్థితి వచ్చింది? ఎండిపోయిన ఎముకలుగా ఎందుకు మారిపోయారు? ఎందుకు వారు విఫలమైపోయారు? ఎందుకు వారు నాశనమైపోయారు? వాళ్ళు ఎందుకు నాశనం అయిపోయారో తెలుసుకుంటే మనం అలా చేయక్కర్లేదు. వాళ్ళు ఎందుకు విఫలమైపోయారో తెలుసుకుంటే మనలో అది లేకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఎందుకు, వాళ్ళ కుటుంబాలు ఎండిపోయినాయి, వాళ్ళ ఎముకలు ఎండిపోయినాయి, వాళ్ళ పరిస్థితులు ఎందుకు ఎండిపోయినాయో తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు. వారికి అలాంటి ఎండిపోయిన స్థితి కలగటానికి ప్రధానంగా వారు 3 పాపాలు చేశారు. ప్రధానంగా వారు 3 పరిస్థితులను వారి జీవితాల్లోకి అనుమతించారు. అందుకే జీవంతో ఉండవలసిన వారి ఎముకలు ఎండిపోయినాయి, సఫలపరిచే దేవుడు వారిని విఫలం చేశాడు, బాగు చేసే దేవుడు వారిని నాశనము చేశాడు. అందులో 3 విషయాలు ప్రాముఖ్యమైనవి ఏమిటంటే, 1, వారు దుష్ట ప్రవర్తనలోనికి వెళ్ళిపోయారు. ఏ ప్రవర్తనలోకి వెళ్ళిపోయారండి? దుష్ట ప్రవర్తనలోనికి వెళ్ళిపోయారు. 2వది, వారు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. ఎందులోకి వెళ్ళిపోయారండి? వారు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. 3వ విషయం ఏంటంటే, దేవుని యందు భయం లేకుండా వారు జీవించారు. ఇశ్రాయేలీలు ఎండిన ఎముకలు కావటానికి 3 కారణాలు. 1, దుష్ట ప్రవర్తన చేయటం మొదలుపెట్టారు. అంటే దేవుడు ఏ ప్రవర్తననైతే అంగీకరించడో, ఏ స్వభావాన్ని అయితే అంగీకరించడో, ఏ పనినైతే అంగీకరించడో ఆ పనే చేయటం మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు ఎండిపోయారు. 2వది, జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి జీవము లేని వాటి తట్టు వారు తిరిగారు. జీవం కలిగిన దేవుడు కాదనుకుని జీవం లేని వాటి కార్యాలలో వారు పాలు పంపులు పొందిన కారణాన్ని బట్టి వారి ఎముకలు ఏమైపోయినాయండి? ఎండిపోయినాయి. 3వది ఏంటంటే, వారు ఏమి చేయటానికైనా, ఒక నరహత్య చేయటానికైనా, ఒక పాపం చేయటానికైనా, ఒక కార్యం చేయటానికైనా, ఏది చేయటానికైనా సరే దేవుని భయం లేని వారి వలె వారు ప్రవర్తించారు. దేవుని భయం లేకుండా వారు ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి ఈ లోయలో ఉన్న ఎముకల్లాగా వాళ్ళ పరిస్థితి కూడా మారిపోయింది. ఈ లోయలో ఉన్నటువంటి ఎముకల వలె ఏమైపోయిందంటండి? వాళ్ళ పరిస్థితి కూడా మారిపోయింది. అయితే అనేక మంది ప్రవక్తల ప్రార్థనలు, అనేక మంది భక్తుల కన్నీళ్లు, అనేక మంది విజ్ఞాపనలను విన్నటువంటి దేవుడు తన వాగ్దానాన్ని బట్టి, తన మాటను బట్టి మరలా వారిని విడిపించటం కోసం ఒక అవకాశాన్ని ఇచ్చాడు.
మరలా వారిని విడిపించడం కోసం ఏం చేశాడండి? ఒక అవకాశాన్ని ఇచ్చి ఆ అవకాశాన్ని వారికి తెలియచేయటానికి యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను దేవుడు వాడుకున్నారు. యెహెజ్కేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలీల దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పు, మీ సమాధులు మరలా తెరుస్తానని చెప్పు, మీ ఇండ్లను మరలా బాగు చేస్తానని చెప్పు, మరలా మీరు జీవిస్తారని చెప్పు. అయితే ఈ ఎముకలు నీ మాటల విషయమై ఎలాగైతే, నీ మాటలకు ఈ ఎముకలు ఎలాగైతే లోబడ్డాయో, ఈ ఎముకలకు నీ మాట చప్పున ఎలాగైతే జీవం కలిగిందో, వారు కూడా అలాగును ఉండిన ఎడల మరలా మునుపటి కంటే అధికమైన మేలును వారికి కలుగచేస్తాను అని తెలియచేశాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆనాటి ఇశ్రాయేలీలు ఎలాగైతే ఎండిపోయిన స్థితిలో, విఫలమైపోయిన స్థితిలో, నాశనమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఈనాడు చాలా కుటుంబాలు, చాలా బ్రతుకులు, చాలా జీవితాలు, చాలా పరిస్థితులు ఈ 3 అనుభవాల్లోనూ ఉన్నాయంటే తప్పు కాదు. కొందరు కొన్ని రకాలుగా మా ఇల్లు ఈ రీతిగా ఎండిపోయింది, మా పని ఈ రీతిగా విఫలమైపోయింది, మేము మునుపటి కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాం, నశించిపోతూ ఉన్నాం, లోకంలో బలహీనతలను బట్టి, లోకంలో అనారోగ్యాలను బట్టి, లోకంలో అపవాది బంధకాలను బట్టి ఇదిగో యువత నశించిపోతా ఉన్నారు. మారు మనసు లేని పురుషులు, మారు మనసు లేని స్త్రీల వల్ల సమాజం ఎంతో నశించిపోతా ఉంది. మరలా బాగుపడే మార్గం లేదా? మరలా తిరిగి మేలు పొందే మార్గం లేదా? మరలా జీవంలోనికి వచ్చే మార్గం లేదా? అంటే ఎముకల లోయలో యెహెజ్కేలుకు ఒక పాఠాన్ని చూపించాడు దేవుడు. యెహెజ్కేలుకి ఏం చూపించాడండి? ఒక పాఠాన్ని చూపించాడు దేవుడు. ఆ పాఠాన్ని ఇశ్రాయేలీలకు నేర్పించమన్నాడు. ఈరోజు మనల్ని కూడా నేర్చుకోమంటున్నాడు. ఆ పాఠాన్ని ఇశ్రాయేలీలకు నేర్పించమన్నాడు, మనల్ని కూడా నేర్పించుకోమంటున్నాడు. ఇప్పుడు ఎముకలు మహాసైన్యంగా మారటానికి మధ్యలో జరిగినటువంటి 3 విషయాల ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు పాఠం చెప్పాలనుకుంటున్నాడు. మనకు కూడా పాఠము చెబుతున్నాడు. ఏం జరిగింది? ఎండిపోయిన లోయలో, ఎండిపోయినటువంటి ఎముకలు లోయలో మహాసైన్యంగా మారటానికి మధ్యలో 3 పనులు జరిగాయి. ఎన్ని పనులు జరిగాయండి? 3 పనులు జరిగాయి. ఆ 3 పనులు ఇశ్రాయేలీలు చేస్తేనే విడుదల, ఆ 3 పనులు మనం కూడా చేస్తేనే విడుదల, ఆ 3 పనులు మనం కూడా చేస్తేనే ఆశీర్వాదం. ఇప్పుడు 37వ అధ్యాయం దగ్గరకు వస్తే వాళ్ళు చేసినటువంటి 3 పనులు ఏంటో మనకి కనిపిస్తాయి. చూడండి, 3 పనులు ఏంటంటే, అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు యెహెజ్కేలు గారు. 7వ అధ్యాయం 7వ వచనం 37:7, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. హల్లెలూయా! ఏ ధ్వని పుట్టిందంటండి? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం. ఎవరెవరికి ఇచ్చారు ఆజ్ఞ? నువ్వు వెళ్ళి ఎముకలతో మాట్లాడని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నేను మీతో, వారితో, ఎముకలతో మాట్లాడుతున్నాను. నా మాట వినండి, నేను ముగిస్తాను. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము యెహెజ్కేలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎముకలతో మాట్లాడుతున్నాయి. ఎముకలు స్పందించగలవా? ఎముకలు కదలగలవా? ఎముకలు ఏదైనా చేయగలవా? కానీ ఈ ఎముకలలో యెహెజ్కేలు మాట్లాడుతుంటే గడగడమని ధ్వని కలిగిందంటండి. ఇది దేనిని సూచించుచున్నదంటే, దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలకు ఈ ఎముకలు సైతం స్పందించుచున్నాయి. దేవుడు మాట్లాడుతుంటే ఎముకలకు కూడా ఏమొచ్చిందండి? మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది. ఎముకలకి ఏమొచ్చిందంట? స్పందన. విచిత్రమో మాట చెప్పమంటారా? మన ఇంటికాడ చిన్న గ్లాసు మెదిలినా మెలకు వస్తుంది, మందిరంలో పెద్ద స్పీకర్తో మాట్లాడినా నిద్ర వస్తుంది. కారణం ఏంటో చెప్పనా? కేవలం అపవాది. కేవలము అపవాది ఆవరించబడినప్పుడు మాత్రమే దేవుని మాట వినని చెవులను మనము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఇప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యానికి ఎముకలలో కూడా ఏమొచ్చిందంటండి? స్పందన, కదలిక వచ్చింది. ఎంతమందిని దేవుని వాక్యం కదిలిస్తుంది? కదిలించడం అంటే విన్నప్పుడు ఉద్రేకం తెచ్చుకోవటం కాదు, విన్న మాటలను బట్టి జీవించటం, విన్న మాటలను బట్టి బలపరచబడటం, విన్న మాటలను బట్టి నేనేం చేయాలనే తలంపును కలిగి ఉండటం, నేనేం నేర్చుకోవాలన్న తలంపును కలిగి ఉండటం, నేను ఎలా నడుచుకోవాలి అనే తలంపుని కలిగి ఉండటం. ఒకనాడు మోషే కాలంలో దేవుని దుఃఖాన్ని కలగజేసిన పరిస్థితులను మోషే వివరిస్తూ ఉంటే, మోషే మాటలు విని ఫినెహాసులో కదలికొచ్చింది.
ఎవరిలో కదలిక వచ్చిందండి? ఫినెహాసులో కదలిక వచ్చి ఈ తెగులు చేత ఇంతమంది చనిపోవటం చాలా బాధాకరమైన విషయం, ఆ తీర్పు ఏదో నేనే చేస్తాను, ఆ పరిహారం ఏదో నేనే చేస్తానని ఫినెహాసు లేచి పరిహారం చేస్తే తెగులు నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే దేవుడు ఆజ్ఞాపించిన మాటలను తెలియజేస్తే ఫినెహాస్కి స్పందన వచ్చింది. ఎజ్రా కాలంలో దేవుని మందిరాన్ని గురించి, వస్తున్న అడ్డంకులను గురించి, జరుగుతున్న పనులను గురించి ఎజ్రా కూర్చొని ఏడుస్తా ఉంటే షకన్యా అనేటువంటి వ్యక్తిలో కదలిక వచ్చి, మీరు బాధపడద్దు, భయపడద్దు, మేము మీ పక్షంగా నిలిచి పోరాడతాం, మీరు మీ పని చేయండి అని నిలిచాడు. మేము మీ పక్షంగా ఇక్కడ నిలబడతాం, మీరు వెళ్ళి మందిరం కట్టండి, మేము కావలి కాస్తామన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, మనకు బాగా తెలిసిన వ్యక్తే. యేసుక్రీస్తు మాటలకి జక్కయ్య లాంటి వాళ్ళలో కూడా స్పందన వచ్చింది. నా బ్రతుకు సరికాదు, నా భాగ్యం సరికాదు, నా కుటుంబం సరికాదు, నా ఆత్మ సరికాదు, నా జీవితం సరికాదని యేసు దగ్గర అన్నీ సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి జీవితంలోని ఎండిపోయిన అనుభవాలు పోవాలనుకుంటే, విఫలమైపోతున్న అనుభవాలు పోవాలనుకుంటే, నశించిపోతున్న అనుభవాలు పోవాలనుకుంటే దేవుని వాక్యానికి స్పందించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మార్చుకోవటం నేర్చుకోవాలి. అలా మార్చుకోగలిగినప్పుడు నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడ గెలుస్తావు, నువ్వేది పోగొట్టుకున్నావో అది పొందుతావు, ఎక్కడ ఎండిపోయావో మరలా తిరిగి అక్కడే పొంగిపారే అనుభవాలను దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది కూడా 7వ వచనంలోనే 2వ భాగంలో ఉంటుంది చూడండి. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎముకలకు కదలిక వచ్చింది. దేవుని మాటతో ఏమొచ్చింది? కదలిక వచ్చింది. కదలిక వచ్చిన ఎముక ఏం చేయాలా? తాను ఎప్పుడు లోయలో నుంచి బయటపడాలా అని ఏ ఎముక చొప్పున ఆ ఎముక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయాలా. ఇది మన రూలు, ఇది మన రూలు. దేవుడు మాట్లాడుతున్న ఎముకలు ఒంటరిగా ఉండవు. దేవుని మాట్లాడుతున్న ఎముకలు విడిగా ఉండవు. దేవుని మాట విన్నటువంటి ఎముకలు ఒకదానితో ఒకటి అతకబడేవిగా ఉంటాయి. దేవుని మాట్లాడే ఎముకలు ఎలా ఉంటాయండి? ఒకదానితో ఒకటి ఏమై ఉంటాయి? అతకబడేటువంటి ఎముకలుగా ఉంటాయి. 133వ కీర్తన 1వ వచనం చెబుతుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది దేవుని దృష్టికి అందంగా ఉండేది, అది దేవుని చేత మేలుని పొందించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట చేత కదలిక వచ్చినటువంటి ఈ ఎముక, ఎవరి ఎముకను పట్టుకుని ఆ ఎముక లోయలో నుంచి వెలుపటికి రాలేదు కానీ, ఏ ఎముకకు ఆ ఎముక వచ్చి మరలా మమ్మల్ని ఏం చేయమంటారని హెస్కేల్ని ప్రశ్నించలేదు కానీ ఏం చేసాయంటండి? ఏం చేసాయి? అవి ఒకదానితో ఒకటి ఏం చేయబడ్డాయి అంటండి? అతకబడ్డాయి. ఇశ్రాయేలీలలో ఐక్యత లేదు, అందుకే నశించిపోయారు. ఇశ్రాయేలీలు ఒకరితో ఒకరు అంటుకట్టబడలేరు, ఒకరితో ఒకరు అతకబడలేరు, అందుకే వారు ఎండిపోయారు, అందుకే వారు విఫలమైపోయారు, అందుకే వారు నశించిపోయారు. మరలా వారందరూ ఏకమై దేవుని సన్నిధి ఎదుట మహాసైన్యమై నిలబడినప్పుడు మరలా వారు బ్రతుకుతారు అని చెప్పటమే దేవుని యొక్క ఉద్దేశం. మరలా వారు మహాసైన్యమై నిలిచినప్పుడే వారు బ్రతుకుతారు అని చెప్పటం దేవుని యొక్క ఉద్దేశం. మొదటిది ఏంటంటండి? యెహెజ్కేలు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటను వారికి తెలియజేసినప్పుడు వాటిలో కదలిక వచ్చింది. సంఘం దేవుని మాటల చేత కదిలించబడకపోతే ఎప్పటికీ వారు దేవుని జీవంతో నిలిచి ఉండలేరు. నీవు జీవం పొందగోరి ఉన్నావా? దేవుని ఆత్మను పొందగోరి ఉన్నావా? దేవుని ప్రభావాన్ని, శక్తిని పొందగోరి ఉన్నావా? దేవుని మాటల చేత కదిలించబడే అనుభవం నీ జీవితంలోకి రావాలి. రెండవది, నీవు మరలా నీ జీవితంలో అధికమైన మేలు చూడాలని అనుకుంటున్నావా? ఆ ఎముకలు ఒకదానితో ఒకటి అతకబడినప్పుడుగా, ఎండిపోయినప్పుడు అవి వేరై ఉన్నాయి కానీ దేవుని మాట దగ్గరకు వచ్చిన తర్వాత అతకబడినట్లుగా దేవుని మాట చేత ఒకరితోనొకరు ఐక్యపరచబడి ఉండిన ఎడల, ఒకరితోనొకరు అతకబడి ఉండిన ఎడల మరలా ఎండిపోయినటువంటి ప్రతి విషయంలోనూ కూడా జీవమును పొందుకుంటారు. మూడో విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. మరి వారు సజీవులై మహాసైన్యమై నిలిచారు. ఆఖరి మాట ఏం చేశారంట?
జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇందాక చెప్పాను నేను, మనిషి రూపం చేయటానికి మట్టి చాలు, బ్రతకటానికి మాత్రం ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని సన్నిధిలో మనుషులు పనిచేస్తే ఉపయోగం లేదండి, ఆత్మే పని చేయాలి. మనిషి పనిచేసినంతకాలం మారడు, ఆత్మ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడే మారతారు. సృష్టి చేయడానికి అంతటికీ నోటి మాటే సరిపోయిందండి దేవునికి, కానీ ప్రాణం పోయటానికి మాత్రం ఏం కావాల్సి వచ్చింది? తనలో ఉన్న ఊపిరి, జీవము, ఆత్మే కావలసి వచ్చింది. మనము జీవింపచేయవారం అయ్యి ఉండాలి అనుకుంటే, దేవుని మందిరంలో మహాసైన్యమై నిలవాలి అని మనం అనుకుంటే, మనం కూడా దేవుని ఆత్మను పొందిన వారిగా నడుచుకోవాలి. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను అనబడుదురు. ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడితే సమరయ స్త్రీ లాంటి స్త్రీయే నిలిచిపోయింది. మనం సమరయ స్త్రీ కంటే చెడ్డవారం కాదా? యేసు ప్రభు మాట్లాడితే సమరయ స్త్రీ నువ్వు అన్నాను అనుకోండి, నేనా? సమరయ స్త్రీ అంత మాట అన్నాక ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తానా నేను? అంత మాట అన్నాక ఆ సంఘానికి వెళ్తానా నేను? కానీ ఏం చేసింది ఆవిడ? ఏం చేసింది? కొండ చేతిలో కొండ నేల మీద పడేసి నిలిచిపోయింది. ఆమెకు మారాలన్న ఆశ ఉంది కనుక నిలిచిపోయింది. మారాలన్న ఆశ లేని వాళ్ళు నిలవలేరు. మార్పు కోరుకున్న వారికి కదలిక వస్తుంది, మార్పు కోరుకున్న వారికి నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. మార్పు మాకు అక్కర్లేదు, మేము ఇంకా మారాలనుకోవటం లేదన్న వాళ్ళకి దేంతోనూ పని లేదు, భక్తి అనే వేషమే చాలు. ప్రియులారా, ఒక మాట చెప్తాను, దేవుని మాటకు సమరయ స్త్రీ లాంటి వారే నిలిచిపోతే, యెహెజ్కేలు మాటలకి ఎముకలే మహాసైన్యమై ఆయన ముందు నిలబడితే, మనం దేవుని ముందు ఎలాంటి స్థానంలో నిలబడ్డాం? దేవుని ముందు నిలిచే ధైర్యం ఉందా? దేవుని ముందు నిలబడే ధైర్యం ఉందా? మనుషులు ఎవరి ముందైనా మనం నిలబడొచ్చు, మనుషులు ఎవరి ముందైనా మనం నిలబడి ధైర్యంగా చూడొచ్చు. దేవుని ముందు నిలిచేవారు కావాలి, దేవుని ఆత్మ ముందు నిలిచేవారు కావాలి, దేవుని రాజ్యం యొద్ద నిలిచేవారు కావాలి, దేవుని సన్నిధిలో నిలిచేవారు. పేతురు లాంటి దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి, పేతురు లాంటి పామరుడే మాట్లాడితే దాదాపు 5,000 మంది నిలబడిపోయి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? అయ్యా మా పరిస్థితి మాకు అర్థమైంది, మా పాపం మాకు అర్థమైంది, మా లోకం మాకు అర్థమైంది, మా జీవితం మాకు అర్థమైంది, మాకు ఈ జీవితం వద్దు, మాకు ఈ స్థితి వద్దు, మేము విడిపించబడాలనుకుంటున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే పేతురు చెప్పాడు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును, ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ అనే వరము? నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం మన యొద్ద నిలిచి ఉన్నప్పుడే మనం పరిశుద్ధాత్మలో నిలిచి ఉండగలుగుతాము. అంటే ఎప్పుడో తీసుకున్న బాప్తిస్మం నిలబెట్టేస్తుందని కాదు, దినదినము మనం దాన్ని కాపాడుకోవాలి, దినదినము దాన్ని మనం పెంచుకోవాలి, దినదినము మనం అది భద్రముగా కాపాడుకోవాలి. అప్పుడే దేవుని ఆత్మ యందు మనము నిలబడగలుగుతాం. ఎన్ని పనులు చేశారు వీళ్ళు చెప్పండి? దేవుడు ఆజ్ఞాపించిన సంగతుల యందు వారు కదిలించబడ్డారు, వారు వేరుగా ఉండక ఒకరితో ఒకరు అతకబడ్డారు. 3, వారు మహాసైన్యమై నిలవబడ్డారు. వాళ్ళు ఎప్పుడూ పడిపోతావా? ఎప్పుడూ పడిలేస్తూనే ఉంటావా? వాళ్ళు ఎలా ఉన్నారంటండి? నిలవబడి. నాకు ఒక మాట అద్భుతంగా అనిపిస్తుంది, దేవాలయపు మెట్టు దగ్గర నిలబడి బోధించాడు పేతురు. ఎలా బోధించాడండి? నిలబడి బోధించాడు. అందుకే 3,000 మంది ఒక్కరోజు బాప్తిసం పొందున్నారు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగా నిలబడి చూడు, అసలు నీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు దేవుని కోసం నిలబడి చూడు. 3,000 మందిని రక్షించిన దేవుడు నీ ఇంటి వారిని ఎందుకు రక్షించడం? 3,000 మందిని కదిలించిన దేవుడు నీ ఇంటి వారిని ఎందుకు కదిలించడంటే, నువ్వే ఇంకా నీ ఇంట్లో నిలబడే అనుభవంలో లేవు, నువ్వే ఇంకా నీ ఇంట్లో నిలబడే పరిస్థితుల్లో లేవు, ప్రార్థనలో నిలబడలేదు, భక్తిలో నిలబడలేదు, విశ్వాసంలో నిలబడలేదు, వాక్యంలో నిలబడలేదు, సాక్ష్యంలో నిలబడలేదు. నిలబడి చూడు, దేవుని కార్యాలు కంటికి కనిపిస్తాయి. నిలబడి చూడు, అద్భుతాలు చేసే దేవుడు నీ ఇంటే ఉంటాడు. నిలబడి చూడు, నీ మాటను ఆయన రూఢిపరుస్తాడు. 30 ఏళ్ల వయస్సున్న యెహెజ్కేలు లాంటి వాడిని వాడుకుని ఇశ్రాయేలీలందరికీ దేవుడు విడుదల కలిగిస్తే మనకెందుకు విడుదల కలగదు? మన కుటుంబాలకు ఎందుకు విడుదల కలగదు? మన పరిస్థితులకు ఎందుకు విడుదల కలగదు?
జరగదు అంటే మనం ఇంకా నిలబడ్డ వారిలో లేము కానీ పడిపోయిన వారిలోనే ఉన్నాము. మనం ఇంకా నిలబడ్డ వారిగా లేము కానీ ఇంకా వంగిపోయిన వారిలోనే ఉన్నాము. నడుము వంగిపోయిన స్త్రీ సైతం యేసు మాట్లాడగా లేచి నిలబడి ఆయనకు పరిచర్య చేసింది. ఆయనకి ఏం చేసిందండి? పరిచర్య చేసింది. నిలబడే అనుభవం క్రీస్తులో ఉండాలి. నిలబడిన వారే ప్రభు సంస్కారపు విందును తీసుకోవాలి. నిలబడిన వారే ప్రభు శరీరానికి రక్తానికి అర్హులు. నిలబడిన వారికే యోగ్యులు. మరి నిలబడిన వారు కూడా పాలు పంపులు పొందుతున్నారు అంటే అది కేవలం వారికి ఒక రొట్టె ముక్క, అది కేవలం వారికి ఒక ద్రాక్ష రసం. నిలబడిన వారికి మాత్రం అది యేసుక్రీస్తే శరీరము, అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమై ఉన్నది. రక్తమే పని చేయాలి నీలో, ద్రాక్ష రసం కాదు. శరీరమే పని చేయాలి నీలో, రొట్టె ముక్క కాదు. మరి ఈ ఉదయ కాలము ప్రభు సంస్కారపు విందులోనికి వెళ్ళబోయే ముందు నువ్వు కూడా ఈ 3 పనులు చేయగలిగితే దేవుని జీవంతో నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు. ఆనాటి ఇశ్రాయేలీయులకు చెరలో నుంచి విడుదల కలిగినట్టు నీ కుటుంబానికి కూడా దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సంస్కారపు విందులో పాలు పంపులు పొందేవారందరూ కూడా దయచేసి ముందుకొచ్చి నాతో పాటు కలిసి మోకరించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, మా ఎముకలు ఎండిపోయినాయి అయ్యా, మా ఆశలు విఫలమైపోయినాయి నాయన, మేము నశించిపోతూ ఉన్నాం తండ్రి. అయ్యా, మాతో కూడా మాట్లాడుతున్నావు తండ్రి, మాతో కూడా మాట్లాడుచున్న దేవుడు నాయన. నీ జీవం మాలోకి ప్రవహింపచేయి ప్రభువా, నీ ఊపిరి మాలోనికి ప్రవహింపచేయి తండ్రి. నీ ఆత్మను మా మీద కుమ్మరించు నాయన. యెహెజ్కేలు ఆత్మవశుడైపోయి